క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన ఆదివారం. లేవగానే ఎలా లేస్తున్నారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? ఆయన చేసిన మేలులు కొనియాడుతూ లేస్తున్నారా? యేసయ్య నామానికి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇస్తూ లేస్తున్నారా? ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయి. యేసయ్య సన్నిధిలో మీకున్న సమస్యలన్నీ కూడా, పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 90వ కీర్తన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అండి. మోషే చాలా ప్రార్థనాపరుడు. ప్రతి విషయంలో మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం, సాత్వికం, తగ్గింపు మనసు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు మోషే కదండి. ఎన్ని సనుగులు, ఎన్ని పోరాటాలు వచ్చినా మోషే దేవుని కాడ ప్రార్థన చేయటమే నేర్చుకున్నాడు, కానీ ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడిన వాడు కాదు మోషే. మోషే చేసిన ప్రార్థన మంచి ప్రార్థన పరుడండి మోషే. ఆయన చేసిన ప్రార్థన 90వ కీర్తనలో ఉంది. ఈ 90వ కీర్తనలో నుంచి ఈరోజు 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఇదొక జీవిత రహస్యం అండి. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. జీవిత రహస్యము మోషే తన ప్రార్థనలో చెప్తున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. లేవగానే ఉదయము దేవుని కృపకు ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సమయాన్ని గడుపుతామో, ప్రభు ఆ రోజు నీ దినములన్నీ ఉత్సహించి సంతోషించేటట్టుగా ఆయనను ఆశీర్వదిస్తాడు కదండి. చాలామంది లేవగానే సమస్యలు చూస్తూ లేస్తారు, లేవగానే పోరాటాలు తలపోసుకుంటూ లేస్తారు, లేవగానే గతించిన విషయాలు గుర్తు చేసుకుంటూ లేస్తారు, లేవగానే ఏదో ఒక సమస్య, పోరాటం, ఈ భయాలు చూస్తూ లేస్తారు. అది కాదు దేవుని బిడ్డల జీవితం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించెదము. లేవగానే దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకొని కానీ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేసి మనం తృప్తిపరిచేవాడు యేసయ్య. ఈ ఉదయకాలం మోషేతో కలిసి లేవగానే దేవుని కృపను తలపోసుకుంటున్నావా? దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రము కంటే లోతైనది. నీకున్న సమస్యలన్నిటికంటే దేవుని కృప నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఒక వచనం చదువుతానండి ఉదయకాలం, మీ ఆత్మీయ జీవిత మేలు కొరకు, మనకు మేలు కొరకు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒక వ్యక్తిని దేవుని కృప కమ్ముకుంటే, ఒక వ్యక్తిని దేవుని కృప ఆవరిస్తే, దేవుని కృప ఎవరిని ఆవరిస్తుంది? యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచిన వానిని, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుని కృప, ఆయన ప్రేమ ఆవరిస్తుంది. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభుకి తామును అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుని కృప ఆవరిస్తుంది, దేవుని ప్రేమ వారిని వెంటాడుతుంది కదండి. ఆ ప్రేమ మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరవైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా అని అంటూ చూడండి 37వ వచనం, అయినను
మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. యేసు ప్రభులో ఆయన కృప అత్యధిక విజయము. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన కృపకి ఎవరైతే అప్పగించుకుంటారో, ఉదయం లేవగానే ఆయన కృపను తలపోసుకుంటూ లేస్తారో, మీ జీవితాల్లో అత్యధిక విజయం మీరు చూచుదురుగాక. కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా, యేసు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము మనం చూడబోతున్నాం. యేసయ్య గొప్ప విజయము మీకు దయచేయనుగాక. యేసయ్య ఘన విజయాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమముతో అత్యధిక విజయముతో మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు శుభవచనం ద్వారా తండ్రి మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మోషే చేసిన ప్రార్థనలో నుంచి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము. ఉదయం లేవగానే మీ కృపను తలపోసుకోవడానికి, మీ కృపకు అప్పగించుకోవడానికి మాకు ఇచ్చిన మరొక నూతన దినమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మా బిడ్డల జీవితాలు అత్యధిక విజయము దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్ ఐసీలో ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. నీ బిడ్డలను కరుణించమని ప్రార్థన చేస్తున్నా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. నీ బిడ్డలు ప్రభా మందిరానికి వస్తున్నారు, నీ సన్నిధిలో సమయం గడుపుతూ ఉండగా అయ్యా, మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమని వాక్యం సెలవిస్తుండగా అయ్యా, మీ మందిరాలకు నీ బిడ్డలు నడిపించండి. అలాగే సేవకులను బలపరచండి. మీ పరిచర్య చేస్తున్న మీ దాసుల మీద మీ ఆత్మాభిషేకాన్ని ఉంచండి. సార్వత్రిక సంఘాన్ని, పరిశుద్ధులను దీవించండి. సకల పరిశుద్ధుల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో సేవకు ఆటంకాలు ఉన్నాయ్యా, పరిచర్య జరగనీయకుండా కొంతమంది తంత్రములు కలిగిస్తున్నారు. యేసు నామములో వారి ఆలోచనలు చెడగొట్టండి అయ్యా. నీ పరిచర్య సజావుగా జరగాలి అయ్యా, నిరాటంకముగా నీ సేవ జరగాలి. నీ బిడ్డలను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకులను మీరు బలపరిచి వాడుకోండి. సేవకులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి అయ్యా. నీ బిడ్డలకి నీ కృప దయచేయండి. సేవకులను బలపరిచి వారి ద్వారా మీ శ్రేష్టమైన దివ్యమైన వాక్కులు ఈరోజు నీ ప్రజలకు మీరు అందించండి. సంఘాన్ని దీవించండి. సిబిసిలో జరుగుతున్న ఆదివారం పరిచర్యలు మీరు ఆశీర్వదించండి. సకల పరిశుద్ధులను సిద్ధపరిచి తీసుకోండి అయ్యా. వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అయ్యా, నీ బిడ్డలు క్షేమంగా వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, పరిచర్యను ఆశీర్వదించమని, చూస్తున్న బిడ్డలందరికీ మీ దీవెనలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసయ్య మాటలు వినిన దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సేవకులకు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.